అయితే ఇంకా కొందరు ఉన్నారంట, ఎగిరెగిరి చూసే గుంపు ఒకళ్ళు ఉంటే వాసన చూసేవాళ్ళు ఉన్నారంట. అక్కడి నుంచి ఏం వాసన వస్తుందని చూస్తుంటే ఎంత వాసన చూసినా అక్కడ నుంచి సాంబారే వస్తుంది. ఈ రోజున మన జీవితంలో ఎదుటివారికి ఏం వచ్చింది, ఎదుటివారికి ఏం కలిగింది, ఎదుటివారు ఏం సంపాదించారు, యజమాని వాళ్ళకేమి ఇచ్చాడు, యజమాని నాకెంత ఇచ్చాడు అనే దానికంటే కూడా మనము ఇచ్చిన దానిలో ఆరోగ్యం ఇచ్చాడా, తృప్తి పడాలి. ఆయుష్ ఇచ్చాడా, తృప్తి పడాలి. బిడ్డల్ని ఇచ్చాడా, తృప్తి పడాలి. సంఘాన్ని ఇచ్చాడా, తృప్తి పడాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చాడా, తృప్తి పడాలి. ఆత్మ సంబంధమైన వరాల చేత మనం అలంకరించబడే వారిగా మన ఆత్మీయ జీవితం అలంకరించబడును గాక. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు వరాల చేత అలంకరించబడాలండి, లోక సంబంధం వాటితో కాదు. ఆత్మీయ వరాల చేత అలంకరించబడాలి. కొందరు ఉంటారు వరహాల చేత అలంకరించబడేవాడు ఉంటారు. మొన్న ఒక రోజున ఒక పెళ్ళికి వెళ్ళాను. మా పిన్నే ఎంత బంగారం అంటే అసలు మామూలుగా కాదు, ఇక్కడ మెడ నిండిపోయి